రివర్స్, డ్యామ్స్ అండ్ వాటర్ ప్రాజెక్ట్స్. నదులు, ఆనకట్టలు మరియు నీటి ప్రాజెక్టులు. 1. ఆన్ విచ్ రివర్ ఇస్ ద హీరాకుడ్ డ్యామ్ బిల్ట్? హీరాకుడ్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ. మహానది. బి. గోదావరి. సి. కృష్ణా. డి. తాప్తి. Explanation: Hirakud Dam lies on the Mahanadi River in Orissa, providing flood control, irrigation, and power generation. It is one of India's longest earthen dams. Answer: E. Hirakud Dam ఒడిశాలోని మహానది నదిపై ఉంది. ఇది వరద నియంత్రణ, సాగు మరియు విద్యుత్ ఉత్పత్తిని అందిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన మట్టి ఆనకట్టల్లో ఒకటి. సమాధానం: E. 2. Which river hosts the Bhakra Nangal project? Bhakra Nangal project ఏ నదిపై నిర్మించబడింది? A. Satluj. B. C. Ravi. D. Indus. Explanation: The Bhakra Nangal project is constructed on the Satluj River, supplying irrigation, hydropower, and essential water storage for northern India's agricultural and energy requirements. Answer: E. Bhakra Nangal project Satluj నదిపై నిర్మించబడింది. ఇది ఉత్తర భారతదేశానికి సాగు, జలవిద్యుత్ మరియు ముఖ్యమైన నీటి నిల్వను అందిస్తుంది. సమాధానం: E. 3. నాగార్జున సాగర్ డ్యామ్ ఇస్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నదిపై ఉంది? A. కృష్ణా. B. కావేరి. C. గోదావరి. D. పెన్నార్. Explanation: Nagarjuna Sagar Dam sits on the Krishna River, serving as a major irrigation and hydropower source for Telangana and Andhra Pradesh. Answer: E. Nagarjuna Sagar Dam Krishna నదిపై ఉంది. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు ప్రముఖ సాగునీరు మరియు జలవిద్యుత్ వనరుగా పనిచేస్తుంది. సమాధానం: E. 4. The Tehri Dam is built on which river? టెహ్రీ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? A. Yamuna. B. Bhagirathi. C. Alaknanda. D. Ganga. Explanation: Tehri Dam is constructed on the Bhagirathi River in Uttarakhand, providing hydroelectric power, irrigation, and water supply. Answer: B. Tehri Dam ఉత్తరాఖండ్లో భాగీరథి నదిపై నిర్మించబడింది. ఇది జలవిద్యుత్, సాగు మరియు తాగునీటి సరఫరాను అందిస్తుంది. సమాధానం: B. 5. Which river flows through the Sardar Sarovar Dam? సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? A. లూని. B. నర్మదా. C. చంబల్. D. సాబర్మతి. Explanation: Sardar Sarovar Dam lies on the Narmada River. It supports irrigation, drinking water supply, and hydropower across multiple states. Answer: B. సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నదిపై ఉంది. ఇది పలు రాష్ట్రాలకు సాగు, తాగునీటి సరఫరా మరియు జలవిద్యుత్ను అందిస్తుంది. సమాధానం: B. 6. రిహండ్ డ్యామ్ ఇస్ బిల్ట్ ఆన్ విచ్ ట్రిబ్యూటరీ? రిహాండ్ డ్యామ్ ఈ ఉపనదిపై నిర్మించబడింది? A. సన్. B. రిహండ్. C. కన్హార్. D. యమునా. Explanation: Rihand Dam stands on the Rihand River, a tributary of the Sun River. Answer: B. రిహాండ్ డ్యామ్ రిహాండ్ నదిపై ఉంది. ఇది సోన్ నదికి ఉపనది. ఇది జలవిద్యుత్ మరియు సమీపంలోని థర్మల్ ప్లాంట్లకు నీటి నిల్వను అందిస్తుంది. సమాధానం: B. 7. ది ఇందిరా గాంధీ కెనాల్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ డ్యామ్? ఇందిరా గాంధీ కాలువ ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? A. బహాకర్ డ్యామ్. B. హరిక్ బ్యారాజ్. C. పామ్ డ్యామ్. D. టెర్రీ డ్యామ్. Explanation: The Indira Gandhi Canal begins at the Harik Barrage. Answer: B. ఇందిరా గాంధీ కాలువ హరికే బ్యారేజ్ వద్ద ప్రారంభమవుతుంది మరియు రాజస్థాన్ ఎడారి ప్రాంతాలకు సాగు మరియు తాగునీరు అందిస్తుంది. సమాధానం: B. 8. Which dam is called the lifeline of Kerala? కేరళ యొక్క ప్రాణ్ రేఖ అని ఏ డ్యామ్ను పిలుస్తారు? A. ఇడుక్కి. B. మలపెరియార్. C. చెరుటోని. D. కకి. Explanation: Idukki Dam is considered the lifeline of Kerala. It provides major hydroelectricity to the state. Answer: E. ఇడుక్కి డ్యామ్ కేరళ యొక్క ప్రాణ్ రేఖగా పరిగణించబడుతుంది. ఇది రాష్ట్రానికి ప్రధాన జలవిద్యుత్ను అందిస్తుంది. సమాధానం: E. 9. Which river forms the famous Jog Falls? ప్రసిద్ధ జోగ్ జలపాతం ఏ నదిపై ఏర్పడుతుంది?
A. Kaveri. B. Tunga. C. Sharavati. D. Bhima. Explanation: Jog Falls is created by the Sharavati river in Karnataka. Answer: C. జోగ్ జలపాతం కర్ణాటకలో శరావతి నదిపై ఏర్పడుతుంది. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన నిటారుగా పడే జలపాతాలలో ఒకటి. సమాధానం సి. 10. పోలవరం ప్రాజెక్ట్ ఇస్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఏ. గోదావరి. బి. కృష్ణా. సి. మూసీ. డి. తుంగభద్ర. Explanation: Polavaram project is situated on the Godavari river. Answer: E. పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై ఉంది. ఇది సాగు, వరద నియంత్రణ మరియు నదీ అనుసంధానానికి కీలకం. సమాధానం ఏ. 11. ఉకాయ్ డ్యామ్ ఇస్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఉకాయ్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ. తాపీ. బి. నర్మదా. సి. లూని. డి. సాబర్మతి. Explanation: Ukai Dam is located on the Tapi River in Gujarat. It is used for irrigation, power generation, and flood control. Answer: E. Ukai Dam గుజరాత్లో తాపీ నదిపై ఉంది. ఇది సాగు, విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణకు ఉపయోగపడుతుంది. సమాధానం ఏ. 12. ఇండియాస్ ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇస్? భారతదేశపు తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఏది? ఏ. కెన్. బెట్వా. బి. పార్. తాపీ. నర్మదా. సి. గోదావరి. కృష్ణా. డి. దమన్గంగా. పింజాల్. Explanation: Godavari Krishna link is India's first functional river linking project. Answer: C. గోదావరి కృష్ణా లింక్ భారతదేశంలోని మొదటి కార్యనిర్వహణ నది లింక్ ప్రాజెక్ట్. సమాధానం సి. 13. ఫరక్కా బ్యారాజ్ ఇస్ ఆన్ విచ్ రివర్? ఫరక్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఏ. గంగా. బి. యమునా. సి. ఘాఘ్రా. డి. కోసి. Explanation: Farakka barrage regulates Ganga water for Hooghly. Answer: E. ఫరక్కా బ్యారేజ్ గంగా నదిపై ఉంది. ఇది హుగ్లీ నదికి నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. సమాధానం ఏ. 14. విచ్ రివర్ ఇస్ కాల్డ్ గంగా ఆఫ్ ద సౌత్? దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఏ. కృష్ణా. బి. కావేరి. సి. గోదావరి. డి. తుంగభద్ర. Explanation: Kaveri is known as Ganga of the South due to its sanctity. Answer: B. కావేరి నది పవిత్రత కారణంగా దక్షిణ గంగా గా పిలువబడుతుంది. సమాధానం బి. 15. పాంగ్ డ్యామ్ ఇస్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? పాంగ్ డ్యామ్ ఏ నదిపై ఉంది? ఏ. రవి. బి. బి. సి. చినాబ్. డి. సట్లజ్. Explanation: Pong Dam is a Ramsar site located on Beas River. Answer: B. పాంగ్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నదిపై ఉంది. ఇది ప్రసిద్ధ పక్షి అభయారణ్యం. సమాధానం బి. 16. విచ్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ అమర్కంటక్ టువర్డ్స్ ద గంగా? మరకంటక్ ప్రాంతం నుండి ప్రారంభమై గంగా వైపు ప్రవహించే నది ఏది? ఏ. నర్మదా. బి. సన్. సి. మహానది. డి. తాప్తి. Explanation: Sun River originates near Amarkantak and flows northeast to join Ganga. Answer: B. సోన్ నది అమరకంటక్ సమీపంలో పుట్టి ఈశాన్య దిశగా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. సమాధానం బి. 17. శివసముద్రం ఫాల్స్ ఇస్ ఆన్ విచ్ రివర్? శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? ఏ. శరవాటి. బి. కావేరి. సి. కృష్ణా. డి. గోదావరి. Explanation: It is on the Kaveri river. Answer: B. శివసముద్రం జలపాతం కర్ణాటకలో కావేరి నదిపై ఉంది. సమాధానం బి. 18. కుంభ్ మేళా ఆఫ్ ఉజ్జయిన్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ రివర్? ఉజ్జయినిలో జరిగే కుంభమేళా ఏ నదితో సంబంధం కలిగి ఉంటుంది? ఏ. నర్మదా. బి. కషిప్రా. సి. చంబల్. డి. బెట్వా. Explanation: Ujjain is situated on the Kashipra river. Answer: B. ఉజ్జయిని క్షిప్రా నదీ తీరంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 ఏళ్లకు సింహస్థ కుంభమేళా జరుగుతుంది. సమాధానం బి. 19. బన్సాగర్ డ్యామ్ ఇస్ అ జాయింట్ ప్రాజెక్ట్ ఆన్ విచ్ రివర్? బాన్సాగర్ డ్యామ్ ఏ నదిపై సంయుక్త ప్రాజెక్ట్? ఏ. చంబల్. బి. సన్. సి. బెట్వా. డి. కెన్. Explanation: The Bansagar Dam is built on the Sun River.
Its benefits are shared by Madhya Pradesh, Uttar Pradesh, and Bihar. Answer B. బాన్సాగర్ డ్యామ్ సోన్ నదిపై నిర్మించబడింది. దీని లాభాలను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ పంచుకుంటాయి. సమాధానం బి. 20. Which river is the lifeline of Kerala? కేరళ యొక్క ప్రాణ్ రేఖ ఏ నది? ఏ. పంబా, బి. పెరియా, సి. కలియార్, డి. భార్థాపుర. Explanation. Periyar is the longest river in Kerala. It is a source of drinking water and the basis of the Idukki hydroelectric project. Answer B. పెరియార్ కేరళలోనే అతి పొడవైన నది. ఇది తాగునీరు మరియు ఇడుక్కి జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆధారం. సమాధానం బి. 21. జయక్వాడి డ్యామ్ ఇస్ ఆన్ విచ్ రివర్? జయక్వాడి డ్యామ్ ఏ నదిపై ఉంది? ఏ. కృష్ణా, బి. గోదావరి, సి. భీమా, డి. కోయ్నా. Explanation. Jayakwadi Dam is located on the Godavari River in Maharashtra. Its reservoir is known as Nath Sagar. Answer B. జయక్వాడి డ్యామ్ మహారాష్ట్రలో గోదావరి నదిపై ఉంది. దాని జలాశయం నాథ్ సాగర్ గా ప్రసిద్ధి. సమాధానం బి. 22. Which river forms the India-Nepal boundary? భారత నేపాల్ సరిహద్దు పొడవైన భాగం ఏ నది నిర్మిస్తుంది? ఏ. గండక్, బి. కోసి, సి. కాళీ, మహాకాళి, డి. బాగ్మతి. Explanation. The Kali-Mahakali river forms the border between India, Uttarakhand and Nepal. Answer C. కాళీ మహాకాళి నది భారతదేశం, ఉత్తరాఖండ్ మరియు నేపాల్ మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది. సమాధానం సి. 23. తుంగభద్ర డ్యామ్ సర్వ్స్ విచ్ స్టేట్స్? తుంగభద్ర డ్యామ్ ఏ రెండు రాష్ట్రాలకు నీరు అందిస్తుంది? ఏ. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, బి. కర్ణాటక మరియు తమిళనాడు, సి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, డి. కర్ణాటక మరియు మహారాష్ట్ర. Explanation. The Tungabhadra Dam meets the irrigation needs of the states of Karnataka and Andhra Pradesh. Answer E. తుంగభద్ర డ్యామ్ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగునీటి అవసరాలను తీర్చుతుంది. సమాధానం E. 24. Gangetic dolphin is found in which river? గంగా డాల్ఫిన్ ఏ నదిలో కనిపిస్తుంది? ఏ. నర్మదా, బి. గంగా, సి. కావేరి, డి. గోదావరి. Explanation. The Gangetic dolphin is found in the Ganges-Brahmaputra river system. It is the national aquatic animal of India. Answer B. గంగా డాల్ఫిన్ గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో కనిపిస్తుంది. ఇది భారతదేశ జాతీయ జలచర జీవి. సమాధానం బి. 25. రంజిత్ సాగర్ డ్యామ్ ఇస్ ఆన్ విచ్ రివర్? రంజిత్ సాగర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ. బీస్, బి. రవి, సి. సట్లజ్, డి. చినాబ్. Explanation. రంజిత్ సాగర్ డ్యామ్ is located on the Ravi river on the Punjab, జమ్మూ మరియు కశ్మీర్ border. రంజిత్ సాగర్ డ్యామ్ పంజాబ్, జమ్మూ మరియు కాశ్మీర్ సరిహద్దులో రవి నదిపై ఉంది. సమాధానం బి. Upgrade your knowledge by reading key notes on rivers, dams, and water projects in the link given below. క్రింద ఇవ్వబడిన లింక్లో నదులు, ఆనకట్టలు మరియు నీటి ప్రాజెక్టులపై కీలక గమనికలను చదవడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోండి.